త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం కావాల్సిన తరుణం ఇది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం చేపట్టారు. ఇది మంచి పరిణామం. ఇదే సందర్భంలో నిజంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఎవరు అనే విషయాన్ని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తేనే పూర్వ వైభవం వస్తుంది. వైసీపీలో ప్రధాన లోపం ఏంటి అంటే మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్టు తిట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడంటే అధికారం కోల్పోవడంతో అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రత్యర్థుల్ని తిడితే జగన్ మనసు చూరగొంటాము అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో బలంగా ఉండేది. అందుకే జనంతో సంబంధం లేకుండా కేవలం మీడియాలో హైలైట్ అవుతూ గతంలో ప్రభుత్వంలో కీలక పదవులు పొందిన నేతలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిణామాలు వైసీపీని రాజకీయంగా దెబ్బతీశాయి. జనంతో సంబంధం లేకుండా పదవులు పొందిన నాయకుల్ని చూసి ప్రజాదరణ ఉన్న నేతలు వైసీపీకి దూరం అయ్యారు. పనిచేసే వాళ్లకు వైసీపీలో ప్రాధాన్యం లేదని, అలాంటప్పుడు తామెందుకు కష్టపడాలి అనే నిరాశ నిస్పృహలతో పార్టీకి దూరమైన నేతలు ఎంతో మంది. ఇప్పటికైనా జగన్ శ్రేయస్సు కోరే నేతలు వైసీపీని బలోపేతం కోసం పనిచేసే నాయకులకు పార్టీ పదవులు ఇవ్వాలి కూడా. ఇప్పుడు కూడా మీడియా పులుల్ని ఆదరిస్తే ఇక ఎప్పటికీ పార్టీ కోలుకోదని గ్రహించాలి. జగన్ కూడా కేవలం మీడియా ద్వారా గుర్తింపు పొందిన నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే తనకు మాత్రమే దగ్గరై జనంతో సంబంధం లేని నాయకుల్ని జగన్ దూరం పెట్టాలి. నిత్యం జనంతో ఉంటేనే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని జగన్ తేల్చి చెప్పాలి. పార్టీని పునర్నిర్మిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.